నమస్తే. నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. టీటీడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి గల్ రాణి. నందిగామలో ప్రెస్ క్లబ్ను ఓపెన్ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. బాపట్ల జిల్లాలో కాలువలకు దూసుకు వెళ్లిన కారు. భగవాన్ సత్యసాయి మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాదు, అమలు చేశారన్నారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారన్నారు. ఈ పవిత్ర నేల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ఏపీలో త్వరలో జరగబోయే లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామని నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న 4300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రియంబర్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులతో జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని, విద్యా సంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదిక అవకాశం కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శ్రీ తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి నిక్కీ గల్ రాణి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు, దర్శన ఏర్పాట్లు చేశారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆదేశాలు ఇచ్చారు. చింతలపాడు గ్రామం ఆదివారం నాడు కూటమి నేతలతో కలిసి తోటరావులపాడు ఏటూరు మధ్య నూతనంగా నిర్మాణం కాబడుతున్న రోడ్డు పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతతో పాటు పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర దాసరి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మనబోతుల శ్రీరామ్ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ నాయకులు మాట్లాడుతూ శ్రీరామ్ గారిని రాష్ట్ర డైరెక్టర్గా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యను, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ వై నూకాలమ్మ, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వీరంకె వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. నందిగామ పట్టణంలో సీఎం రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన నందిగామ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలియజేశారు. బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద అద్దంకి నార్కెట్పల్లి రోడ్డుపై కారు అదుపు తప్పి ఎన్ఎస్పీ కాలువలకు దూసుకు వెళ్ళింది. ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. అయితే కాలువలో స్నానం చేస్తున్న కొందరు అయ్యప్ప స్వాములు అప్రమత్తతతో వ్యవహరించి కారులో చిక్కుకున్న డ్రైవర్ను సురక్షితంగా కాపాడారు. వినుకొండ నుండి ఒంగోలు వైపు వెళ్తున్న కారుకు కొమ్మలపాడు వద్ద అకస్మాత్తుగా ఒక మోటారు సైకిల్ అడ్డు వచ్చింది. మోటారు సైకిల్ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎన్ఎస్పీ కాలువలకు దూసుకు వెళ్ళింది. వారం క్రితం జన్మించిన శిశువుని 6 లక్షలకు విక్రయిస్తున్న దంపతులు. కరీంనగర్ 2 టౌన్ పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయిన హైదరాబాద్కు చెందిన యువతి బిడ్డ పోషణకు మార్గం లేక మధ్యవర్తుల ద్వారా విక్రయించినట్లుగా గుర్తించారు. తిరువూరు నగర పంచాయతీ ఆవరణలో విలువైన యంత్ర పరికరాలు తుప్పుపట్టిపోతున్నాయి. పట్టణంలో స్వచ్ఛత సాధన కోసం లక్షలు చెల్లించి చెత్త తరలించే కంపాక్టర్ మినీ ప్రొక్లైన్ ఆటోలు కొనుగోలు చేశారు. చిన్నపాటి మరమ్మతులకు గురైన వీటిని వినియోగంలోకి తీసుకురావకుండా అధికారులు విస్మరిస్తున్నారు. ఫలితంగా వీటిని కార్యాలయం ఆవరణలో మూలకు చేర్చారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయని ప్రజలు అధికారుల మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి వాటిని మరమ్మతులు చేయించి వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం సమీపంలో పెన్నా నది ఐలాండ్లో పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎస్పీ అజిత్ వెజెండ్ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ డ్రోన్ కెమెరాల ద్వారా పేకాట రాయుడుల కదలికలను పసిగట్టి 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 3 లక్షల నగదు, 3 కార్లు, 6 బైకులు, 14 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఎంఐటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. టీటీడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి గల్ రాణి. నందిగామలో ప్రెస్ క్లబ్ను ఓపెన్ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. బాపట్ల జిల్లాలో కాలువలకు దూసుకు వెళ్లిన కారు.